హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు పక్కా ఎంటర్టైన్మెంట్. ఈరోజు అయితే మంచి టాపిక్ అయితే వచ్చేసిన మరి చూసేద్దామా పబ్లిక్ ఎలాంటి రియాక్షన్స్ ఇస్తారో. లెట్స్ వాచ్ ఇట్. మీరు సింగిలా మింగిలా? నేను అక్క సింగిల్ అక్క. మీరు? నేను బి సింగిలే. అంటే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉన్నారా? లవ్ ఫెయిల్ తెలియదు మాకైతే లవ్ అయితే నో ఇంట్రెస్ట్ అక్క లవ్ పైన. అంటే ఎవరిని ఫ్రెండ్షిప్ చాలా ఎవరన్నా వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు మీరు? ఇప్పటివరకు చేసిండు బట్ నేను ఎవ్వరికి యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పటివరకు చేసిండు బట్ నేను ఎవ్వరికి యాక్సెప్ట్ చేయలేదు. చాలా మంది చేసి లవ్ అనేది నాకు ఇష్టం ఉండదు. ఎందుకు? ఎవరైనా అంటే సిన్సియర్ అయ్యారు, ఆడుకొని వదిలేస్తారు. నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా. నాకు నచ్చదు, లవ్వే నచ్చదు నాకు. అయ్యో, ఎందుకు రా లవ్ అంటే నచ్చింది? లవ్ చేస్తే మంచి కొని పెడతారు అన్ని. మాకు అట్లా అవన్నీ మాకు అవన్నీ ఆశలు లేవక్క. మమ్మీ డాడీని మంచిగా చూసుకుంటే చాలు. ఈ లవ్ అనేది మొన్న వచ్చింది. మమ్మీ డాడీ అనేది చిన్నప్పటి నుంచి బా సెంటిమెంట్ తో కొట్టారు అయ్యా. సెంటిమెంట్ కాదక్క, ఉన్నది చెప్తున్నాం. ఈ లవ్ అనేది చిన్నది ఒక మాయా అక్క, అంతే. లవ్ లో ఎక్కువ ఎవరు మోసపోతారు? బాయ్సే. ఎందుకు? ఎందుకంటే మేము ఫస్ట్ సెట్టింగ్ చేసుకునేది ఒక్కదాన్నే నమ్ముతాం. నెక్స్ట్ వాళ్ళకి ఏంటంటే వీడు లేకపోతే వాడు, వాడు లేకపోతే వాడు అనుకుంటారు. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ. అంటే కొంతమంది బాయ్స్ కూడా ఉంటది కదా, ఇది కాకపోతే వేరేది, ఇది కాకపోతే వేరేది అలా. లేదు, అలా ఉండదు. ఎందుకంటే అంటే బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. మీరు గర్ల్స్ ని అనకూడదు కదా. గర్ల్స్ ఉన్నారు, చాలా మందే ఉన్నారు, కాకపోతే బాయ్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే నేను లవ్ చేసి నేను ఫెయిల్ అయినా కదా, అందుకోసం నాకు తెలుసు. లవ్ ఫెయిల్యూర్ అన్నది. ఓ సాడ్. ఎప్పుడు అంటే మీ రిలేషన్ ఎన్ని ఇయర్స్? ఇంటర్. అంటే ఇయర్స్ 1 ఇయరా, 2 ఇయరా? 2 ఇయర్స్ ఇంటర్ టోటల్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఓకే, ఎందుకు బ్రేకప్ అయింది మీకు? ఆమెకి వేరే అతను నచ్చిండు. అంటే నా దగ్గర ఆస్తి తక్కువ ఉండడం వల్ల. ఓ, ఇందుకు కూడా వదిలేస్తారా? అమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. మీరు సింగిలా మింగిలా? సింగిలే. మీరు? సింగిలే. ఓకే, మీ మ్యారేజ్ అయిపోయింది. ఓకే, ఈ జనరేషన్లో ఎక్కువ ఎందుకు బ్రేకప్స్ అవుతున్నాయి? ఎక్కువ ఎందుకంటే అమ్మాయిల వల్లనే అవుతున్నాయి నాకు తెలిసి. అయితే అబ్బాయిలు సిన్సియర్ లవ్ చేస్తారు కానీ అమ్మాయిలు మోసం చేస్తారు. కొంతమంది అబ్బాయిలు కూడా ఉంటారు కదా. ఉంటారు అంటే అందరూ 90% అయితే అమ్మాయిలే ఉంటారు. 100% చెప్తున్నా, 90% అమ్మాయిలే మోసం చేస్తారు. 10% అబ్బాయిలు. 10%. ఎందుకంటే నాకు కూడా చాలా సార్లు ఇద్దరు ముగ్గురు లవ్ బ్రేకప్ చెప్పేసి బ్రేకప్ అయిందా? అయ్యింది. ఇప్పటికీ 3 సార్లు. ఎందుకు? ఓకే, లవ్ లో ఎక్కువ ఎవరు మోసపోతారు? అబ్బాయిలే. బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా మోసపోతారు కదా. ఎంత మోసపోయినా ఒక 1 మంత్ One by అంతే. one చెప్పండి. 1 మంత్ మోసం ఎంత చేసినా తర్వాత మాకి కదా ప్రెషర్. ఓకే, మీరు? అంతే, అమ్మాయిలే మోసం చేస్తారు. అబ్బాయిలు కూడా చేస్తారు, చాలా మంది చేయరు. 90% చేయరు. 90% గర్ల్స్. అదే ఎవరో ఒకరు ఉంటారు అలా. 90% మాత్రం బాయ్స్ లో చాలా రేర్, గర్ల్స్ లో సో మెనీ. ఓకే, గర్ల్స్ కి ఎక్కువ యాటిట్యూడా, బాయ్స్ కి ఎక్కువ యాటిట్యూడా? గర్ల్స్కే యాటిట్యూడ్ బాయ్స్ కి ఉండదా? ఉంటుంది కానీ అందరూ గర్ల్స్ కంటే ఎక్కువ వెళ్ళారు కదా. వాళ్ళు అబ్బాయిలం కాబట్టి మేము యాటిట్యూడ్ అని మెయింటైన్ చేస్తాం ఖచ్చితంగా. అమ్మాయిలు కూడా యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తాయి. మేము ఎందుకు యాటిట్యూడ్? మీరు సింగిలా మింగిల్? సింగిల్. మీకు లవ్ ఫెయిల్యూర్ ఎప్పుడైనా అయిందా? అంటే ఫస్ట్ నుంచి సింగిలేనా? లవ్ ఈ మధ్య ఎక్కువగా బ్రేకప్స్ అవుతున్నాయి కదా, దానివల్ల రీజన్ ఏంటి? ఒకళ్ళని లవ్ చేసుకుంటే ఇంకోళ్ళని లవ్ చేస్తే ఇంకేమైతే బ్రేకప్ కాకపోతే, ఒకళ్ళని లవ్ చేసుకుంటే ఇంకోళ్ళని లవ్ చేస్తే ఇంకేమైతే బ్రేకప్ కాకపోతే. మీ లవర్ కూడా మిమ్మల్ని మోసం చేసి వేరే వాళ్ళని మళ్ళీ లవ్ చేస్తుంటే మీరు ఏం చేస్తారు? క్లారిఫై చేసుకుంటా ఫస్ట్. వాళ్ళు చెప్పిన మాటలు నేను నమ్మ. ఫస్ట్ క్లారిఫై చేసుకుంటా, అవునా కాదా. అవును అన్నది అనుకో, వదిలేసి నా పాటికి నేను ఉంటా. ఇట్లా సఫర్ అవుతారు. అంటే ట్రూగా లవ్ చేసుకున్నారు అనుకో ఇద్దరు, దానికి ఇట్లా కోపం వస్తుంది, కొడతాం, తిడతాం.
గర్ల్స్కి ఎక్కువ యాటిట్యూడా బాయ్స్కి ఎక్కువ యాటిట్యూడా ఇప్పుడు చెప్పండి ఎందుకు అంటే ఇప్పుడు అంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా గొడవ అయింది అనుకో నువ్వు కాకపోతే నాకు మస్తు మంది పిల్లలు ఉండలే ఇప్పుడు అంటే మన ముంగట్నే ఒక పిల్లని వేసుకొని తిరిగి ఓవర్ యాక్షన్ చేస్తారు బాయ్స్ అంటే ఇప్పుడు అదే గర్ల్ అనుకో ఒక గర్ల్ అంటే ఇప్పుడు ఒక మరక వచ్చింది అనుకో ఆ మరకని దుడపగలుగుతాం అక్క ఒక వచ్చారు. ఓకే లవర్ ఉందా ఇప్పుడు ప్రెసెంట్ ఉందా ఉందా నిజం చెప్పండి నిజంగా ఓకే మీ లవర్ గురించి చెప్తారా నార్మల్గా నేమ్ వద్దు ఆమెలో నచ్చే క్వాలిటీస్ నచ్చని క్వాలిటీస్ అలా చెప్పండి చాలు. నచ్చని అంటే ఏం లేవు నచ్చినవి అంటే అన్నీ నచ్చుతాయి ఇక చెప్పిన మాట వింటది అన్నీగా. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకు ఇంట్లో వాళ్ళని దూరం చేసుకోవాలక్క వీళ్ళ వల్ల ఒక మాట నిజం చెప్పాలంటే. ఈ స్కూల్ లైఫ్ బెటర్, ఫ్రెండ్స్ తోటి ఉండడమే బెటర్. ఈ లవ్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండొద్దు, పెట్టుకోవద్దు. బి హోప్స్ చాలా. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా